అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఎస్వి ఛానల్. ఈరోజు నేను మా ఊరిలో జరిగిన బొడ్రాయి పండుగ వేడుక గురించి చూపించబోతున్నాను. అయితే ఎవ్రీ ఇయర్ మనకి బోనాల పండుగ అనేది ఆషాఢ మాసంలో జరుగుతూ ఉంటుంది కదా. అలాగే ఈ సంవత్సరం కూడా బోనాల పండుగ టైంలోనే ఈ బొడ్రాయి పండుగ కూడా జరుపుతున్నారు. ఎందుకంటే 2021 5 సంవత్సరాల క్రితం ఆషాఢ మాసంలో అప్పుడు బొడ్రాయి పండుగ అనేది జరిగిందనమాట. మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ బొడ్రాయి వేడుకని ఇప్పుడు జరిపిస్తున్నారు. అయితే అప్పుడు ఆషాఢ మాసంలో బోనాలు చేస్తారు కదా. అప్పుడు ఏం చేశారంటే శ్రావణ మాసంలో బొడ్రాయి పండుగ చేసినప్పుడే బోనాలు అనేవి అప్పుడే చేశారనమాట, ఆషాఢ మాసంలో చేయకుండా. అయితే ఈసారి 5 సంవత్సరాలు అయిపోయిన కారణంగా ఇప్పుడైతే బోనాలు పండగతో పాటుగా ఈ బొడ్రాయి వేడుకను కూడా చేస్తున్నారు. అయితే శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు ఈ వేడుకనైతే జరిపించారనమాట. శనివారం రోజు ఈ మొత్తం ఇక్కడ బొడ్రాయికి దగ్గర పూజలన్నీ వేడుకగా అన్నీ జరిపించి హోమాలు అవన్నీ చేశారనమాట. ఆ తర్వాత ఆదివారం రోజు మామూలుగా అందరూ బోనాలు అనేవి సమర్పించుకుంటారు కదా. ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే ముత్యాలమ్మ అమ్మవారు, పోచమ్మ అమ్మవారు ఉన్నారు మాకు దగ్గరలోనే. అయితే అక్కడ చాలామంది వచ్చి బోనాలని సమర్పిస్తూ ఉంటారనమాట. అయిపోయిన తర్వాత సోమవారం రోజు ఇలా 3 గంటల ప్రాంతంలో ఇక్కడ అమ్మవారు మల్లన్న కళ్యాణం అవన్నీ జరిపించి ఆ తర్వాత ఇక్కడ ఘటం ఎత్తుకుని వచ్చారు. ఇక్కడ రంగం భవిష్యవాణి అనేది జరుగుతుందంటే ఊర్లో ప్రజలందరూ కూడా ఇక్కడికి చేరారనమాట. ఇక్కడైతే కార్యక్రమాలు జరిపిస్తున్నారు. ముందు ముగ్గులు అవన్నీ వేసి కలశం అవన్నీ పెట్టి ఈ ఘటం అవన్నీ తీసుకొచ్చి పెట్టారు. తర్వాత ముందు చిన్నగా కళ్యాణం అయితే జరిపిస్తారట. అయితే అక్కడ కొంచెం సేపు అయితే మేము చూసామన్నమాట వచ్చి. ఇంకా చాలా టైం పడుతుంది ఈవినింగ్ వరకు అంటే ఇంకా కొంచెం సేపు ఉండి అయితే వెళ్ళిపోయాము. ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా అక్కడ రంగ భవిష్యవాణి అయితే జరుగుతుందని చెప్పారు. ఈ ఏర్పాట్లు అయితే బాగా చేశారనమాట. ఈ లాస్ట్ టైం కూడా నేను బొడ్రాయి పండుగ గురించి ఇప్పుడు 5 ఏళ్ల క్రితం జరిగింది కూడా మన ఛానల్లో అయితే పెట్టాను. అది కూడా మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఛానల్లో చెక్ చేయొచ్చు, లేదా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అది కూడా మీరు చూడొచ్చు. ఇలా ఊరిలో ప్రజలందరూ కరెక్ట్గా 3 గంటలకు అని చెప్పి ఇచ్చారు. ఇంకా అక్కడికైతే అందరూ వచ్చేసి చేరుకున్నారనమాట. మిగిలిన